ప్రైజ్ ద లార్డ్. అనుదిన ఆత్మీయ ఆహారము వాక్యంలో నుండి డైలీ స్పిరిచువల్ ఫుడ్ ఫ్రమ్ ది బైబిల్, ఫ్రమ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. కీర్తనలు 18 6వ వచనము చదువుతూ ఉన్నాను. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవి జొచ్చెను. కీర్తనకారుడు, ప్రియమైన వారులారా, ప్రియమైన సంగమ, కీర్తనకారుడు ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నాడు. నాకు శ్రమ కలిగినప్పుడు, లేదా నాకు అర్థం కాని పరిస్థితి నా మీద ఊడిపడినప్పుడు, అర్థం కాని పరిస్థితిలో నేను ఉంటూ ఉన్నప్పుడు, దేవుని నామంలో విశ్వాసం ఉంచుతూ రక్షణ పొందిన తర్వాత కూడా శ్రమలలో ఉంటూ ఉన్నట్టయితే, శ్రమ నీకు ఏర్పడి ఉంటూ ఉన్నట్టయితే, శ్రమలలో నువ్వు ఉంటూ ఉన్నట్టయితే, కీర్తనకారునికి, ఆ యొక్క వ్యక్తికి శ్రమ కలిగినప్పుడు నేను యెహోవాకు మొర్రపెట్టి తిని. ప్రియమైన వారలారా, మనకు శ్రమ కలిగినప్పుడు మనము యెహోవాకు మొర్రపెట్టాల్సినటువంటి వారమై ఉన్నాం. యేసు ప్రభువుకి ప్రార్థన చేయాల్సినటువంటి వారమై ఉన్నాం. నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, నా దేవునికి నేను ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. ఆయన తన ఆలయములో నా ప్రార్థన ఆలకించెను. దేవుని మందిరములో తన ప్రార్థనను ఆలకించెను. దేవుడు తన మందిరములో మన యొక్క శ్రమలను, మన యొక్క సమస్యలను తన ఆలయములోనికి వెళ్ళి ప్రార్థించినట్టయితే, తన ఆలయములో నా ప్రార్థనను అంగీకరించెను. అంతేకాకుండా నా మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవిలో జొచ్చెను. ప్రియమైన వారలారా, మన మొర అనేది తన ఆలయములో నుండి తన మందిరంలోనికి చేరి మొర్ర పెట్టినట్టయితే, ఇఫ్ వి క్రై ఆన్ టు ద లార్డ్ ఇన్ హిస్ ప్రెజెన్స్, ఇన్ హిస్ టెంపుల్, హీ కెన్ ఏబుల్ టు హియర్ యువర్ వాయిస్. నీ మొరను, నీ శ్రమను ఆయన ఆలకించి తన మందిరంలో నుండి నీకు జవాబును అనుగ్రహించి తన చెవిలో నీ యొక్క స్వరమును వెళ్ళును అని కీర్తనకారుడు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని. శ్రమ కలిగినప్పుడు మనం ఏం చేయాలా? మనుషుల వైపు అటు ఇటు మనుషుల వైపు చూడడం కాదు. నీకు శ్రమ కలిగినప్పుడు వాళ్ళు హెల్ప్ చేస్తారా, వీళ్ళు హెల్ప్ చేస్తారా అని మనుషుల వైపు చూడడం కాదు. ఒకవేళ అట్లా చూస్తూ ఉన్నట్టయితే మోసపోతాం. ఏ ఒక్క మనిషి కూడా ఇవాళ రేపు దినాలలో హెల్ప్ చేయాలని, సహాయం చేయాలని చాలా తక్కువ మంది అట్లాంటి వాళ్ళు ఉన్నారు. మరి అడిగి సహాయం చేసేటువంటి వాళ్ళు. శ్రమ నీకు కలిగినప్పుడు, శ్రమ నాకు కలిగినప్పుడు యెహోవా వైపే మనం చూడాలా, ఆయనకు ప్రార్థన చేయాలా, తన మందిరంలోనికి చేరాలా. చేరి మొర్ర పెట్టుకున్నట్టయితే మన ప్రార్థన ఆయన తన మందిరంలో ఆలకించును. తన మందిరంలో నీ ప్రార్థన, నీ శ్రమకు కలిగినటువంటి వేదన తన మందిరంలో చేరి ప్రార్థించినట్టయితే, కీర్తనకారుడు చెప్పినట్టుగా, యెహోవాకు నేను మొరపెట్టినప్పుడు నా ప్రార్థన ఆయన ఆలయములో అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధికి చేరెను. 3 విషయాలు తెలియచేస్తూ ఉన్నాడు. శ్రమ కలిగినప్పుడు యెహోవాకు ప్రార్థన చేయాల, దేవునికి మొర్ర పెట్టుకోవాలా, తన మందిరంలోనికి చేరాల. మనము తన మందిరంలోనికి వెళ్ళి ప్రార్థించినట్టయితే యెహోవా నా మొరను ఆలకించి నాకు జవాబును అనుగ్రహించెను.
దిస్ పూర్ మ్యాన్ క్రైడ్ అవుట్ అండ్ ద లార్డ్ హర్ట్ హిమ్ అండ్ ఈ సేవ్డ్ హిస్ ఫ్రమ్ ఆల్ హిస్ ట్రబుల్స్ అని కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ దీనుడు ముర్ర పెట్టగా యెహోవా ఈ దీనుని యొక్క మొరను తన మందిరములో ఆలకించి తనకున్నటువంటి శ్రమల నుండి, సమస్యల నుండి విడిపించను అని కీర్తనకారుడు చెప్తూ ఉన్నట్టుగా, మనము శ్రమ కలిగినప్పుడు, అర్థం కాని పరిస్థితి ఎదురైనప్పుడు దేవుని మందిరములోనికి చేరి నీకున్న పరిస్థితిని హృదయపూర్వకంగా దేవుని మందిరంలో మోకరించి, బిందెలో నీళ్లు గుమ్మరిస్తాం కదా, నీళ్లు గుమ్మరించేటట్టుగా మన హృదయాన్ని ఆయన పాద సన్నిధిలో, ఆయన పాదముల మీద గుమ్మరించినట్టయితే ప్రేమైన వాళ్ళరా, మన మొర, మన సమస్య, మన శ్రమ దేవుడు ఖచ్చితంగా వింటాడు. నువ్వు ఆయన బిడ్డవు కాబట్టి, ఆయన నమ్ముకున్నటువంటి వ్యక్తివు కాబట్టి ఖచ్చితంగా ఆయన మన మొరను వింటాడు. దానికి నువ్వు నేను చేయాల్సినటువంటి త్యాగాలు, యాగాలు, ఉపవాసాలు ఇంకేమో అవసరం లేదు. సింపుల్గా కీర్తనకారుడు చెప్తూ ఉన్నట్టుగా, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టిన, నా శ్రమలో నేను సింపుల్గా యెహోవా మందిరంలోనికి చేరి మొర్రపెట్టిన. ఐ క్రైడ్ ఆన్ టు లార్డ్. మొర్ర పెట్టడం అంటే ఐ క్రైడ్ ఆన్ టు లార్డ్. మొర్రపెట్టి తిని, దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను. సింపుల్గా తన మందిరంలోనికి చేరి నేను మొర్రపెట్టినప్పుడు ఆయన తన మందిరములో నా ప్రార్థన అంగీకరించాను. మరియు నా మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవిలో జొచ్చెను అని రాయబడి ఉంటూ ఉన్నది. కాబట్టి నీ మొరను, నా మొరను, నా శ్రమను దేవుడు చూస్తలేడు అని మాత్రం అనుకోవద్దు. దేవుని మందిరంలోనికి చేరి మన శ్రమల గురించి, మన సమస్యల గురించి, ఆ సమస్యలు విడిపించేంత వరకు, ఆ సమస్య నుండి దేవుడు నన్ను విడిపిస్తాడు అనేటువంటి కాన్ఫిడెన్స్, నమ్మకము నీ స్పిరిట్, నీలో ఉన్న ఆత్మ నీకు రివీల్ చేస్తే చాలు. దేవుడు నా మొర విన్నాడు, తన సమయంలో నాకు జవాబును అనుగ్రహిస్తాడు. నేను ఎప్పటికీ ఇదే శ్రమలో ఉండను, ఎప్పటికీ కూడా నేను ఇదే శ్రమలో ఉండను. దేవుడు తప్పకుండా కూడా విడిపిస్తాడు అని కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నట్టుగా, సమస్యలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు దేవుని వైపే చూసి, దేవుని మందిరానికి చేరి ఆయన పాదాలను ప్రార్థన ద్వారా కన్నీళ్లతోటి విశ్వాసముతో కడిగినట్టయితే చాలు. ఆయన నీ మొరను ఆలకించి నిన్ను ఏ విధంగా ఆశీర్వదిస్తాడంటే, ఆయన గురించి చెప్పకుండా, యేసు ప్రభువు గురించి ప్రచురము చేయకుండా, దేవుడు నేను ఇట్లా ఉన్నప్పుడు నన్ను ఈ విధంగా కేవలం జస్ట్ నేను వెళ్ళి ఆయన మందిరంలోనికి వెళ్ళి ప్రార్థించడం వలన ఇంత గొప్పగా నన్ను ఆశీర్వదించిండని, ఆ భూమి ఆకాశంలో సర్వమును సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి నజరేయుడైన యేసు ప్రభు ఆశీర్వదిస్తే అంత గొప్పగా నిన్ను విడిపిస్తాడు, దీవిస్తాడు. శ్రమ కలిగినప్పుడు, ఇరుకులు, ఇబ్బందులు ఎదురైనప్పుడు, అనారోగ్యం కలిగినప్పుడు, ఏదైనప్పటికీ కూడా నీ దేవుడు ఆ సమస్య నుంచి విడిపించడానికి శక్తి కలిగినటువంటి దేవుడు. ఎట్లా చేస్తాడో తెలియదు. హౌ హీ కెన్ ఏబుల్ టు డూ ద మిరకల్ ఇన్ యువర్ లైఫ్, యూ డోంట్ నో, ఐ డోంట్ నో. బట్ ఇఫ్ యూ హ్యావ్ ద ఫెయిత్ ఇన్ హిమ్ దట్ గాడ్ విల్ డెలివర్ మీ, ఇఫ్ ఐ క్రై ఆన్ టు లార్డ్, ద గాడ్ విల్ డెలివర్ మీ అనేటువంటి నమ్మకము, విశ్వాసము నీకు ఉన్నది, నాకు కూడా ఉన్నది. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, మనం చేయాల్సింది ఏంటి? ఆయన మందిరంలోనికి వెళ్ళి మొర్ర పెట్టినట్టయితే హీ విల్ డెలివర్ యూ, హీ విల్ ఆన్సర్ యువర్ ప్రేయర్. కీర్తనకారుడికి ఆశీర్వదించినట్టుగా, కీర్తనకారుని యొక్క మొరను దేవుడు అంగీకరించినట్టుగా, తన మందిరంలో ఆలకించినట్టుగా, ఆశీర్వదించినట్టుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఈ యొక్క మాట ద్వారా మనము ఆదరించబడాలా, దేవుని వైపే చూడాలా, దేవుని వైపే చూడాలా, దేవుని వైపే చూడాలా. జవాబు వచ్చేంత వరకు ఓపికతో
మనము కనిపెట్టుకుంటూ వీలవుతే టైం తీసుకొని కంటిన్యూస్గా మళ్ళీ అదే విషయం గురించి ప్రార్థన చేస్తూ ఉన్నట్టయితే గాడ్ విల్ డెఫినెట్లీ బ్లెస్ యూ, ఈ విల్ ఆన్సర్ యూ అండ్ యూ విల్ గ్లోరిఫై హిస్ నేమ్ బై హిస్ మిరకల్, బై సీయింగ్ హిస్ మిరకల్, by feeling his miracle, and you are going to glorify the name of Jesus Christ. You are going to glorify the name of Jesus Christ by seeing his miracles. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆ శ్రమల నుండి విడిపించను కాక. ఆమె